మహిళలను క్రీడా రంగంలో ప్రోత్సహించేందుకు కాజా క్రికెట్ అకాడమీ క్రిస్టల్ మైండ్స్ సౌజన్యంతో నిర్వహించిన మొదటి ఉమెన్స్ ట్రావెల్ లీగ్ను గుర్రంగూడలో జీఎన్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించారు. నగరంలో మహిళా క్రీడాకారులకు సరైన క్రీడా సదుపాయాలు లేకపోవడంతో యువ క్రికెటర్లను తయారు చేయడంలో భాగంగా ఈ టాలెంట్ లీగ్ నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ లీగ్ మ్యాచ్లో రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లా ఈస్ట్ 4 జట్లు పాల్గొని తమ సత్తా చాటాయి. మహిళా క్రీడాకారులు పురుషులకు ఏమాత్రం తీసిపోరని, వీరు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారని, ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని కోచ్ తెలిపారు. ఫ్రమ్ పాస్ట్ 3 days ఇక్కడ ఉమెన్స్కి లీగ్స్ జరుగుతున్నాయి. సో 4 teams పార్టిసిపేట్ చేశారు ఇప్పటిదాకా. ఫస్ట్ టైం హైదరాబాద్లో కాజా సార్ ఇంకా క్రిస్టల్ సార్ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసి ఉమెన్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్ ఫీలింగ్ హ్యాపీ, లైక్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ గర్ల్స్, సో మెనీ గర్ల్స్ పార్టిసిపేటింగ్ ఇక్కడ. అండ్ ఐ హోప్ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి టోర్నమెంట్స్ పెడతారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఫీల్ హ్యాపీ, లైక్ చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేసి ద పర్ఫార్మింగ్ సో మచ్. ఐ ఫీల్ రియలీ హ్యాపీ దట్ ఉమెన్స్ క్రికెట్ ఈస్ రియలీ ఇంప్రూవింగ్ నవ్ డేస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ ఉమెన్స్ క్రికెట్. 4 జట్లు పాల్గొన్న ఈ లీగ్లో రంగారెడ్డి ఈస్ట్ విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా వ్యవహరించిన V3 న్యూస్ ఛానల్ డైరెక్టర్ కాచం సాయి గారు పాల్గొని మహిళా క్రికెటర్లను అభినందించారు. 4 జట్లు పాల్గొన్న ఈ లీగ్లో రంగారెడ్డి ఈస్ట్ విజేతగా నిలిచింది. लिए वो बच्चों के लिए मैचेस नहीं मिल रहे, उसके लिए बॉयज़ के लिए ज़्यादा मैचेस मिल रहे. वो बच्चों को भी बहुत एंकरेजमेंट करना है कि वुमेंस टैलेंट प्रीमियर लीग लगाए हम. जनवरी में भी जूनियर IPL लगा रहे हम लोग. बच्चों के लिए एंकरेजमेंट के लिए कर रहे. और एक मैं खाजा क्रिकेट अकाडमी डिजिटल माइंड वाले को मैं कुछ थैंक्स बोल रहा हूँ. कहीं बोलता हम दोनों मिलके हम टूर्नामेंट करें. अभी आगे बहुत टूर्नामेंट्स करने का है, बड़े इवेंट्स है, टूर्नामेंट्स भी है करने का. उसके लिए मैं थैंक यू बोल रहा हूँ डिजिटल माइंड वाले को. मेघनाथ भाई को भी मैं थैंक्स बोलना चाह रहा हूँ. कहीं बोल तो बहुत हेल्प करे, हम दोनों मिलके बहुत हार्ड वर्क करें टूर्नामेंट के लिए. This is the first time that we are playing a women's league tournament, and I'm feeling very happy that all of us got a lot of opportunities to prove ourselves and a lot of exposure also. My team had played 4 matches including the finals, and we have won the finals too, and I'm very proud of my team, and I thank Kaja sir and Crystal sir for the opportunities.